బీసీ కులగణన సర్వేపై రచ్చ కొనసాగుతున్న వేళ ప్రభుత్వం అప్రమత్తమైంది. బీసీల సంఖ్యను తక్కువగా చూపారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు కీలక భేటీ నిర్వహించారు. బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు, మేధావులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ సంఘాల జాతీయ అధ్యకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు బీసీ సంఘ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ నేతలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రధానంగా రీసర్వే చేయాలని, వలస వెళ్లిన బీసీల ప్రత్యేక డ్రైవ్ చేసి జనాభా లెక్కల్లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కులగణన రిపోర్ట్ లో మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాంట్లో బీసీల జనాభాను తక్కువగా చూపించారంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేశారు. బీసీ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నతో పాటు అదేవిధంగా వివిధ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఈ చర్చకు దారితీసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రోజు నిన్న మనం చూసాం, సిఎల్పి మీటింగ్ టైంలో కూడా పొన్నం ప్రభాకర్ మంత్రి ఆ రోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బీసీ ప్రతినిధులను, మేధావులను నేను ఇన్వైట్ చేస్తున్నాను, మీరు త్వరలోనే వచ్చి దీని మీద మీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే సచివాలయానికి ఎంపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్యతో పాటు మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, అదే బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఇట్లా పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు పెద్ద ఎత్తున ఈ రోజు సచివాలయంకు రావడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాల మీద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ముస్లిం బీసీ, హిందూ బీసీ లాంటివి కాకుండా అసలు బీసీ జనాభానే 51% పైగా ఉంది. కానీ అక్కడ చూపించడం మాత్రం కేవలం 46% అనేది వాళ్ళ లెక్కగా కనిపిస్తుంది. ఇది తప్పు. ఖచ్చితంగా ఇంకా 5-6% పెరగాల్సిన అవసరం ఉంది అన్నటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మళ్ళీ రీసర్వే నిర్వహించాలి. రీసర్వే మీన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ చేసిన సర్వే కాకుండా ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, బతుకు తెరువు కోసం పక్క రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు నియర్లీ 3% పైనే ఉన్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ సర్వే చేయించాలి అన్నటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది. దాంతో పాటు ఖచ్చితంగా దీని మీద మొత్తం వెరిఫికేషన్ చేయాలి. ఎక్కడెక్కడ పొరపాటు జరిగినాయో ఆ పొరపాట్ల మీద ఖచ్చితంగా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళ డిమాండ్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళు కనుక ఈ డిమాండ్ కనుక నెరవేర్చకపోతే ఈ 2వ వారంలోనే బీసీ కులగణన రణబేరి అనే ఒక పెద్ద కార్యక్రమానికి బీసీ మేధావులు, బీసీ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ లో కదం తొక్కాలన్నటువంటి నిర్ణయానికి వస్తే ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. కనుక బీసీ మేధావులు, బీసీ సంఘాల ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ పంపించారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎంబీసీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ఓవరాల్ గా నిరంజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, బీసీ కమిషన్ చైర్మన్ కూడా. వీళ్ళందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనందరూ కూడా ఈ ప్రధానమైనటువంటి ఈ డిమాండ్ల మీద ఒక సొల్యూషన్ అనుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా ఈడబ్ల్యూఎస్ ఏదైతే విధానం ఉందో దీని ద్వారా అగ్రకులాలకు మరింత మేలు చేసే విధంగా ఉంది. జనాభాను, బీసీ జనాభాను తగ్గించడం అంటే ఈడబ్ల్యూఎస్ విధానంలో ఖచ్చితంగా మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ సమావేశంలో అవుతుంది. అదేవిధంగా ఈ బీసీ జనాభా ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఎందుకంటే ఇంకా సర్వే కొంత మిగిలి ఉంది, చేసినటువంటి సర్వేల్లో కూడా కొంత శానిటీ లేదు అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీని మీద ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్లను, కొన్ని అనుమానాలని వాళ్ళ ముందు పెంచే కార్యక్రమం అయితే మనకు జరుగుతోంది. దీనికి మంత్రులు కొండా సురేఖ బీసీ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా బీసీకి సంబంధించినటువంటి ప్రతినిధిగానే ఉన్నారు, అదేవిధంగా కేశవరావు ఉన్నారు ప్రభుత్వ సలహాదారుగా. ఇట్లా చాలా మంది ప్రభుత్వ పెద్దలు ఒకవైపు, ప్రజెంట్ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు, బీసీ సంఘాల ప్రతినిధులు కొంతమంది ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మీద సచివాలయంలో చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. దాదాపు 6 గంటల నుంచి స్టార్ట్ అయింది. మరొక 1-2 గంటలైనా కూడా దీని మీద ఒక సొల్యూషన్ చేసుకొని ఒక ప్రభుత్వం దీని మీద కమిటీ వేయడమా, లేదంటే దీని మీద
పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చే వరకు దీని మీద కూర్చునేటట్టుగా అర్థమవుతోంది వైశాలి. అయితే మరి ఈ మీట్ కు తీన్మార్ మల్లన్నను ఆహ్వానించలేదా, లేదంటే ఆహ్వానిస్తే హాజరు కాలేదా? వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నారు, కానీ ఆయన రాలేదనేది మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పార్టీని లైన్ దాటి మాట్లాడారు. మొన్న తన ఛానల్ వేదిక ద్వారా కులగణన పత్రాలను కాల్ చేసినటువంటి సంఘటనలు కావచ్చు, అదేవిధంగా ఆయనకి ఇప్పటికే నోటీసు 12వ తేదీకి రిప్లై ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆయన కొంత దీనికి కొంత దూరంగా ఉన్నారు. 12వ తేదీ లోపు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా పిసిసికి రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అది క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆయన దీనికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడే అవకాశం ఉంది. బట్ ఈ రోజు పిలిపించిన దాంట్లో ఆయనకు ఇన్విటేషన్ పంపించారా లేదా అనేది క్లారిటీ లేదు. బట్ ప్రజెంట్ అయితే ఆయన కాంగ్రెస్ ప్రతినిధిగా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, బీసీ సంఘంగా ఉన్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమానికి రాలేదని తెలుస్తోంది. బట్ మిగతా వాళ్ళందరూ కూడా వివిధ సంఘాలుగా ఉన్నాయి. ఆ సంఘాలందరూ కూడా ఈ రోజు సచివాలయానికి వచ్చారు. మంత్రుల సమక్షంలో ఈ సమావేశం అయితే జరుగుతోంది. ఖచ్చితంగా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేసైనా అవసరమైతే ఎక్కడెక్కడ పొరపాటు జరిగాయి ఏంటి ఇవన్నీ కూడా వివరించాలని కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం నుంచి కనుక సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో భారీ బహిరంగ సభ పెట్టేసి పార్టీలకు అతీతంగా ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలి. అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% ఖచ్చితంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి. ఏదో పార్టీ పరంగా ఇవ్వడం వేరు, పార్టీ పరంగా ఓడిపోయే స్థానాలు లేదంటే బలం లేని చోట్ల ఇచ్చామని చెప్పుకోవడం అనేది మనం మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసాం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ల విషయంలో కానీ, మున్సిపాలిటీలో కానీ, గ్రేటర్ హైదరాబాద్ లో కానీ ఇట్లాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చట్టబద్ధత తీసుకురావాలి, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా ప్రయత్నం చేయాలి అనేది కూడా వీళ్ళ డిమాండ్ లో ఒకటి ఉంది. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆ ఉద్యమం ఆగదనేటువంటి విషయం మీద ఇప్పటికే జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రెసిడెంట్ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. బట్ ప్రభుత్వం నుంచి మనకి 1-2 hours తర్వాత ఒక అభిప్రాయం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వైశాలి. అంటే ఈ సమావేశంలో ఒక కొలికి వస్తే అది స్థానిక సంస్థల లోపు అమలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు ఒక సొల్యూషన్ కు దారి కనుక్కునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికీ అసెంబ్లీలో మన ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీద ఆమోదం తెలిపారు. అదేవిధంగా కులగణనకు సంబంధించినటువంటి దాని మీద దేశానికి ఇది ఆదర్శం అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద విమర్శలు బీసీ సంఘాల నుంచి వస్తున్న నేపథ్యంలో దీని మీద ఒక ఫైనల్ అవుట్పుట్ వచ్చే విధంగా ప్లాన్ అయితే జరుగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ఒక చర్చ అయితే జరుగుతోంది 15వ తారీఖు అటు ఇటుగా. బట్ అంతలోపు షెడ్యూల్ కనుక ఒకసారి రిలీజ్ అయితే దానికి సంబంధం ఉండదు. ఖచ్చితంగా పార్టీ చట్టబద్ధత అయ్యి అది వచ్చేసరికి టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ దీనికి భవిష్యత్తులో అయినా ఒక శాంటిటీ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే బీసీ సంఘాల నుంచి వచ్చే అవకాశం ఉంది. బట్ చట్టం ప్రకారం 42% స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ అయితే ఉంది. స్థానిక సంస్థల కోటాలో బీసీలకు ఖచ్చితంగా అర్హులైన అందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. బట్ చూడాలి దీని మీద ఎట్లాంటి ప్రభుత్వం నుంచి రియాక్షన్ వస్తుందో చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.